ఈ విధంగా పచ్చిదనం పోయినంత వరకు చక్కగా వేయించుకుందాం. మినపప్పుని మనం కొంచెం 2 పిడికిలు బియ్యం వేసుకోవాలి. అది ఫ్రై అవుతుండగా మనం షుగర్ని మనం పౌడర్ చేసుకుందాం. ఇలాగా ఈ దగ్గరికి చూపిస్తున్నాను. ఫ్రై అవ్వాలి. బాగా చల్లగా అయిపోయి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీ పెట్టుకుందాం. చూసారా, ఈ విధంగా మనం బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. షుగర్ని పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు చేస్తూ ఉంటే తెలుస్తుంది. కాకపోతే నెయ్యి మంచి స్మెల్ వచ్చిన నెయ్యి అయితే బాగుంటుంది. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. తగినంత నెయ్యి వేసుకోవాలి. చూడండి, ఎక్కువ నెయ్యి వేసుకోకండి, కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ నెయ్యి అయితే మరి ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మనం ఇలాగ ఒక వండ తీసి ఇలాగ అంటుంటే లడ్డు వచ్చినట్టు ఉండాలి. అప్పుడు పెర్ఫెక్ట్గా నెయ్యి కూడా సరిపోయినట్టు అంతా. ఇప్పుడు అంతా ఇంట్లో నెయ్యి బాగా పట్టింది. ఇప్పుడు మనకు కావాల్సినంత ఈ విధంగా చక్కగా మనకు కావాల్సిన షేప్లో లడ్డూ చుట్టుకోవాలి.